back to Romans 5. రోమా 5 మనం చూస్తే We saw there in verse 1, we are justified. రోమా 5:1 మనం చూస్తే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. Remember that word. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Means God looks at as if you never sinned in your life. ప్రభువు మీరు ఒక్కసారి కూడా పాపం చేయలేదు అన్నట్టుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. And what does he do after that? ఆ తర్వాత మరి ఏం చేయాలి? 5. 5వ వచనం 5:5. రోమా 5:5. He pours the love of God into your heart. ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తారు. The Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Very, very important verse as to what the Holy Spirit does in our life. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి రావటం అనేది. Yes, I know he gives the gift of tongues to some people. అవును, ఆయన భాషలు మాట్లాడే వరాన్ని కొంతమందికి ఇస్తాడు. More important than that is for the love of God to be put in our hearts by the Holy Spirit. కానీ దానికంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడటం. See, read that verse. ఆ వచనాన్ని మీరు చదవండి. Last part of that verse. ఆ చివరి భాగం. The love of God is poured in our hearts through the Holy Spirit who is given to us. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉన్నది. So what is the main thing God does to us when he gives us the Holy Spirit? కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించేది దేవుడు? To fill our hearts with his love. మన హృదయాల్లో ఆయన ప్రేమతో నింపటానికి. There's very little love in this world. కాబట్టి ఆయన ప్రేమను మనం ఇతరులకు చూపించడానికి. There's hatred. ఎటువంటి ద్వేషం ఏమైనా ఉందా? Families, there are hatred. కాబట్టి కుటుంబాల్లో ద్వేషాలు ఉన్నాయి. I get so many letters from people who write and say we're having problems in the family. అనేక మంది నాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని. Christians. క్రైస్తవులు. Too much hatred between them and other Christians. కాబట్టి ఇంకో క్రైస్తవుడికి ఎంతో ద్వేషం ఉంటుంది వాళ్ళ మధ్య. Mother-in-law hating the daughter-in-law and daughter-in-law hating the mother-in-law. అత్త కోడలు అత్తని ద్వేషించటం. Fighting for some property. ఏదో ఆస్తి కోసం తగాదలు. This is what is happening among Christians. క్రైస్తవుల మధ్య జరుగుతున్న విషయాలు ఇవి. Hatred. ద్వేషం. And in such an evil world, God puts the Holy Spirit in our hearts to shed abroad his love there. ఇంత దుష్ట లోకంలో కూడా దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే ప్రేమను వాళ్ళకి వ్యక్తం చేయటానికి. And I want you to read 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ 13 ఒకసారి చూడండి. I told you that when some people talk of the Holy Spirit as only speaking in tongues. నేను ఇంత ముందు చెప్పాను, చాలా మంది పరిశుద్ధాత్మ అనే వెంటనే వాళ్ళ భాషల గురించి చెప్తూ ఉంటారు. Listen to this verse. ఈ వచనాన్ని మీరు చూడండి. 1 Corinthians chapter 13 verse 1. మొదటి కొరింథీ 13:1. This is written especially for those who speak in tongues. ముఖ్యంగా ఎవరైతే భాషలతో మాట్లాడుతుంటారో వాళ్ళ గురించి రాయబడింది ఇది. It says if you speak in the tongues of men, and not only tongues of men but you speak in the tongues of angels also. నీవు మనుషుల భాషలతో మాట్లాడినా, మనుషులుగా భాషలే కాదు దేవదూతల భాషలతో మాట్లాడినా, but you don't have love in your heart. నీవు నీ హృదయంలో ప్రేమ లేని వాడివైతే, you're like a noisy gong. మోగెడి కంచును. You take a hammer and hit some metal thing and such a loud noise it rings in your ears. అది ఎలా ఉంటుందంటే ఒక కంచు వస్తువుని తీసుకొని దాన్ని మోగిచ్చామనుకోండి ఎంత శబ్దం వస్తుంది. Think if somebody takes a metal piece and keeps on hitting it with a hammer. కాబట్టి మీరు ఏదైనా ఒక వస్తువుని తీసుకొని ఒక సుత్తి తీసుకొని దాన్ని కొడుతూ ఉంటే you feel like closing your ears. It's such a horrible sound. అలాంటి శబ్దం వచ్చినప్పుడు భయంకరమైన శబ్దం, మీ చెవులు మూసుకోవాలనిపిస్తుంది మీకు. That's what he says. You're speaking in tongues is like that. మీరు మాట్లాడే భాషలతో మాట్లాడటం అనేది ఆ విధంగా ఉందని పౌలు చెప్తున్నాడు. Metal piece and banging it with a hammer. కాబట్టి ఒక వస్తువుని తీసుకొని సుత్తితో కొడుతూ ఉండటం. If you don't have love. ఎందుకంటే మీకు ప్రేమ లేదు. 1 Corinthians 13 verse 1. మొదటి కొరింథీ 13:1. You can do any miracle. కాబట్టి మీరు మాట్లాడొచ్చు భాషలో. No, you can do any miracle. నీ అద్భుతాలు చేయొచ్చు. If you don't have love, కానీ మీకు ప్రేమ లేనట్లయితే it says here. వ్యర్థం. 13 verse 2 last part.
13:2 చివరి భాగం. Even if you have faith to remove a mountain out of the way, కాబట్టి మీరు ఇక్కడ కొండలు పెకిలించి మీరు బయటకు పడవేసినా కానీ, you can remove a mountain which is in the way, కాబట్టి మార్గంలో ఉన్న కొండని పెకిలించేసిన but you don't have love. నీకు ప్రేమ లేకపోతే You are a zero. నువ్వు వ్యర్థుడవు. How to become a zero? కాబట్టి ఇక్కడ ఎందుకు సున్నా అయిపోయావు? You do a miracle, but you don't have love for people. నువ్వేమో అద్భుతం చేసావు కానీ ఇక్కడ ప్రజల మీద ప్రేమ లేదు నీకు. 1 Corinthians 13 says, love is the greatest. ఇక్కడ 1 కొరింథీ 13లో మనం చూసినట్లయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 13 verse 13. 13 1 కొరింథీ 13. You see that in your Bible. మీ బైబిల్లో మీరు చూస్తూ ఉంటారు. Last sentence in that chapter. ఆ అధ్యాయంలో చివరి మాట, The greatest of everything is love. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. Among all of you brothers and sisters sitting here today, ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుల మధ్య who is the most spiritual person? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మిక్కిలి ఆత్మీయుడు ఎవరు? Not the person who can preach well, బాగా బోధించగలిగిన వ్యక్తి కాదు, but whoever has got a heart filled with love. ప్రేమతో తన హృదయాన్ని నింపుకున్న వ్యక్తి. That you look inside his heart, there is not even one corner with hatred towards anybody. నీ హృదయంలో నువ్వు చూసుకున్నట్లయితే ఎవరితో తగాదులు, పోట్లాట్లు, ద్వేషాలు ఉండకూడదు. That is the greatest person sitting in this hall today. కాబట్టి ఈ హాల్లో కూర్చున్న వ్యక్తిలో శ్రేష్టమైన వ్యక్తి అతడే. And all of you can be like that. మీలో అందరూ ఆ విధంగా ఉండొచ్చు. God has given me a gift of preaching. దేవుడు నాకు బోధించే వరాన్ని ఇచ్చారు. But I say, Lord, more than preaching, I want love in my heart. ఓ ప్రభువా, నేను బోధించే దానికంటే కూడా ఎక్కువగా నా హృదయంలో ప్రేమను నేను కలిగి ఉండాలి. I preach to all the people in Hyderabad church without any love in my heart for you. ప్రభువా, నేను హైదరాబాద్ సంఘంలో అందరితో మాట్లాడొచ్చు, బోధించవచ్చు, కానీ నాకు ప్రేమ లేకనట్లయితే God says, Zach Punan, you're a zero. దేవుడు ఏం చెప్తున్నాడంటే, జాక్ పూనే, నువ్వు సున్నా, You're zero. నువ్వు ఒక సున్నాగా ఉన్నావు. Lord, after preaching to all these people, I'm a zero? అంటే నేను ఇంతమందికి బోధించిన తర్వాత కూడా ఒక సున్నాలాగా ఉంటానా? Yes, you don't have any love for them. ఎందుకంటే మరి వాళ్ళ మీద నీకు ప్రేమ లేదు. I'll tell you honestly. నేను యథార్థంగా చెప్తున్నాను. More important than my preaching to you, I want to have love in my heart for all of you. కాబట్టి నేను మీకు బోధించడం కంటే కూడా దానికంటే ఎక్కువగా నా హృదయంలో మీ అందరి మీద నేను ప్రేమను కలిగి ఉన్నాను. I don't want to be known as a great preacher. నేనేదో గొప్ప బోధకుండా అనిపించుకోవాలని నాకు లేదు. I want to be known as a man who loves others. ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. If a very poor brother comes to my house, I can love him and serve him. ఒక పేద సహోదరుడు నా ఇంటికి వచ్చినని అతన్ని ప్రేమిస్తాను, అతన్ని సేవిస్తాను. Some preachers only love the rich people. కొంతమంది బోధకులు కేవలం ధనవంతులనే ప్రేమిస్తుంటారు. I have spent most of my life among the poorest people in the villages of Tamil Nadu. నా జీవితంలో ఎక్కువ భాగాన్ని ఎంతో పేదవాళ్ళైన తమిళనాడులోని గ్రామాల్లో విశ్వాసులతో నేను గడిపాను. Every year, for 40 years, 40 సంవత్సరాలు ప్రతి సంవత్సరం I went there to share God's word with the poor villages in Tamil Nadu. తమిళనాడులోని పేద గ్రామాల్లో మేము వెళ్ళి సువార్తను ప్రకటించాం. Many of those people have not even finished high school. అందులో చాలా మంది హై స్కూల్ కూడా కంప్లీట్ చేయలేదు. Many poor people ఎంతో పేదవాళ్ళు, work in the farms. వాళ్ళు పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు. They get a job when the sowing time and the reaping time. The rest of the time they don't have job. వాళ్ళు ఏంటంటే విత్తనాలు విత్తేటప్పుడు, కోత కోసేటప్పుడు పని ఉంటుంది, మధ్యలో పని ఉండదు వాళ్ళకి. Very poor people. ఎంతో పేదవాళ్ళు, Accepted Jesus. కానీ వాళ్ళు యేసుని ప్రేమించిన వాళ్ళు. You would go to their home, there's no chair, no table in their home. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చైర్ ఉండదు, టేబుల్ ఉండదు. Everybody sits on the floor. మేము కిందే కూర్చుండేవాళ్ళం. They sit on the floor. కాబట్టి కిందే కూర్చున్నాం, నేల మీదే. I'm not there to preach to them, I want to love them. అయినా నేను వాళ్ళని ప్రేమించాలి. And I was so blessed to go there. అక్కడికి వెళ్ళినందుకు నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. Many of them were sick. అందులో చాలా మంది రోగులుగా ఉన్నారు. My wife, who's a doctor, would conduct a medical clinic every year. నా భార్య వైద్యురాలు కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళకి మెడికల్ క్లినిక్
కండక్ట్ చేసేవాళ్ళు. The first few years I traveled alone because my children were all small. My wife was at home. నేను కొన్ని సంవత్సరాలు నా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు నా భార్య ఇంట్లో ఉండేది, నేను ఒక్కడనే వెళ్ళేవాడిని. Then for 25 years she traveled with me. తర్వాత 25 సంవత్సరాలు తను నాతో కూడా ప్రయాణం చేస్తూ వచ్చింది. Children went to college. దేవుడు After my children went to the college, నా పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత my wife was free to travel with me to these poor villages. నేను నా భార్య కూడా కలిసి ఈ పేద గ్రామాల్లో మేము వెళ్ళేవాళ్ళం. Then we could help the sick people also medically. ఆ విధంగా తాను ఎంతో పేదవాళ్ళైనా రోగులుగా ఉన్న వాళ్ళకి ఎంతో సహాయం చేసేవాళ్ళు మెడికల్గా. Remember one thing, dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. If you cannot love one another, you are a zero. మీరు ఒకరినొకరు ప్రేమించుకోలేనట్లయితే మీరు సున్నాలు. But if you can love the others, ఆ విధంగా మన ఇతరులను ప్రేమించాలి. if you cannot preach, it doesn't matter. ఒకవేళ నువ్వు బోధించలేకపోవచ్చు, అది వేరే విషయం. It doesn't matter if you can't preach. Not important. నువ్వు ఒకవేళ బోధించడం అనేది ప్రాముఖ్యమైనది కాదు, బోధించలేకపోయినా మంచిదే. You don't have any money to put in the offering box. Not important. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క ఇది ఇచ్చారు. Ask God to give you love in your heart for everybody. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం ప్రేమను కుమ్మరించినట్లు దేవుణ్ణి అడగండి.